అందరికీ నమస్కారం. మన ఛానల్ నేమ్ నేచర్ టెస్ట్ టాక్ హిస్టరీ. అంటే నేచర్ పరీక్షిస్తే హిస్టరీ క్రియేట్ అవుతుంది. సో దాన్ని కాన్సెప్ట్ తీసుకొని మనం నేచర్లో వంట వండుకుంటూ నేచర్ గురించి మన హిస్టరీ గురించి మనం చెప్పుకుంటాం. సో చాలామందికి నేచర్ ఏంటి, నేచర్లో ఉన్న భావం ఏంటి, సో ఆ భావంలో క్రియేట్ అయ్యే హిస్టరీస్ ఏంటి, సో మన భారతదేశ హిస్టరీ, మన పురాణాలు కావచ్చు, లేకపోతే ఇతిహాసాలు కావచ్చు, ఎనీథింగ్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. వంటలతో సహా నేచర్ని ఆస్వాదించుకుంటూ వంట చేసుకుంటూ మనం వీడియోస్ చేస్తాం. ఓకే, లెట్స్ సీ. నేచర్ సముద్రం అంత లోతైంది, ఆకాశం అంత విశాలమైనది. సో ఆ విశాల నేచర్లో మనం ఎలా జీవిస్తున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం, మన చరిత్ర ఏంటి, ఆ చరిత్రను మనం ఎలా తెలుసుకోవాలి. నేను అందుకనే నేచర్ ఆఫ్ టెస్ట్ టాక్ హిస్టరీ అని ఎందుకు పెట్టానంటే, మనము నేచర్ని ఎంత టేస్ట్ చేస్తున్నామో మనకు తెలుసు. సో నేచరు టెస్ట్ చేస్తేనే హిస్టరీ క్రియేట్ అవుతుంది. సో అందుకని ఆ నేచర్లోనే బ్రతకాలి, ఆ నేచర్లోనే కొంచెం ఎంజాయ్ చేయాలి, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలనే దాని కాన్సెప్ట్తో ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో నేను అప్పటి నుంచి వంట గురించి చెప్పలే, నేను నేచర్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేచర్ ఆఫ్ టెస్ట్ అని చెప్పాం కాబట్టి ఈ నేచర్ని మనం ఆస్వాదించి ఎంత ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తున్నామో, సో దానికోసం మనం అంటే ఫ్రీగా అంటే నేచర్ గురించి చెప్తూ మనం వండుకొని తింటే ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద కాన్సెప్ట్ ముందుకు సాగుతాం. సో నేచర్ మనం టెస్ట్ చేస్తుంది. నేచర్లో మనం ఆ టెస్ట్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనం టేస్ట్ చేద్దామని సో వంట చేస్తున్నా. సో చికెన్ ఫ్రై చేస్తున్నా. సో నేను వంట గురించి నాకు అంతగా పెద్దగా తెలియదు, ఇప్పుడు నేర్చుకుంటున్నా. సో నేచర్ మనం టెస్ట్ చేసేటప్పుడు మనం నేచర్ని టేస్ట్ చేయకూడదా అనే కాన్సెప్ట్ తీసుకొని దీన్ని చేస్తున్నా. సో చూడండి ఎలా చేస్తాను. నేచర్లో మనం ఏంటి, మనం ఎలా చేస్తున్నాం, మనం ఎలా బతుకుతున్నాం నేచర్లో. సో నేచర్తో బతుకుతాం. ఇప్పుడు దాకా కొన్ని డ్రీమ్స్ ఉంది, దానికోసం బతుకుతాం. సో కొన్నాళ్ళు మనకు రెస్ట్ వచ్చింది, ఆ రెస్ట్లో మనం నేచర్లో బతుకుతాం, నేచర్లో ఉన్నాం, కొంచెం నేచర్ని ఆస్వాదిద్దాం, నేచర్ని మనం టేస్ట్ చేస్తాం. కాబట్టి నేచర్ని మనం టేస్ట్ చేద్దామని సో మనం ఒక చిన్న ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ ఛానల్లో మనం ఏం చేస్తున్నాం, నేచర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, నేచర్ హిస్టరీ ఏంటి, మన ల్యాండ్ హిస్టరీ ఏంటి, అంటే మన దేశం యొక్క హిస్టరీ ఏంటి, ఇలాంటివన్నిటి చెప్పుకుంటూ మనం ప్రకృతిని ఆస్వాదించుకుంటూ వంట చేసుకొని ప్రశాంతంగా తిన్నాం. సో నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా. ఆనియన్స్, టమోటో, చికెను, ఇక కొత్తిమీర, కావలసిన మసాలా, వీటన్నిటితో చికెన్ ఫ్రై చేస్తున్నా. సో నేచర్లో ఆస్వాదించుకుంటూ మామిడి తోటలో ప్రశాంతంగా గొర్రెలు ఉన్నాయి మనవే. సో ఆ గొర్రెలు చూసుకుంటూ ప్రశాంతంగా ఒక చిన్న వేపుడు చేసుకున్నాం. సో లెట్స్ సీ నేను ఎలా చేస్తాననేది మీరు చూడండి. సో నేను చేస్తాను. ఇప్పుడు నేచర్ని చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉంది. సో నేచర్లో వండుకొని తింటే బాగుంటుంది కదా.
మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని తినుకుంటూ మాట్లాడుకున్నాం. సో నేచర్లో చేసుకున్న ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ చేసుకుంటూ మాట్లాడు. ఈ ఫ్రైలోకి ఆనియన్ కట్ చేసుకున్నాం. సో ఎర్రగడ్డ కట్ చేసుకోవడం అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం. లేదు ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చేశాను. ఇలా ఉందో టేస్ట్ చెప్తా. నిజంగా చెప్తున్నా, ఏదో వీడియోస్లో చూడడమే కానీ వీడియో కోసం చేస్తుంటే ఇంత మంచిగా వస్తుంది, ఇంత టేస్ట్ వస్తుందని అస్సలు అనుకోలే. సూపర్ ఉంది అసలు. మీరు కూడా నేచర్లో మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ తెలిసిన రెసిపీసే. సో మనం మాట్లాడుకుంటూ నేచర్ గురించి మాట్లాడుకుంటూ ఇంకొకరి గురించి మాట్లాడుకుంటూ మనం చేస్తే ఎంత టేస్ట్ వస్తుంది అనేది ఈరోజు తెలిసింది. సో చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేచర్లో ఒకసారి ట్రై చేయండి. సో మనం హిస్టరీ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా ఇంత వీడియోలో హిస్టరీ అని. అది కాక మన ఛానల్ పేరే నేచర్ టేస్ట్ టాక్ అండ్ హిస్టరీ కాబట్టి. సో ఈరోజు నాకు వంట రాదు, సో చేశాను. సో లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో హిస్టరీ గురించి చాలా బోల్డ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చికెన్ తినుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేద్దాం. సో నేచర్ ఎలా పుట్టింది ఏంటి అని వరల్డ్ గురించి కూడా చాలా హిస్టరీస్ మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో హిస్టరీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే.